హాయ్ అండి, ఈ రోజు మేము మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వచ్చాం. ఈ దేవాలయం యాదాద్రి జిల్లా వలిగొండ మండలం హైదరాబాద్ కి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. వలిగొండ మండలంలోకి ఎంటర్ అవుతూనే పచ్చని పంట పొలాలు మనల్ని ఆహ్వానిస్తాయి. ఇదే మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ కొండ మీదకి వచ్చి మునులు ఋషులు స్వామివారి కోసం తపస్సు చేసేవారట. వారి కోరిక మేరకు స్వామివారు మత్స్యావతారంగా వెలిసారని ఇక్కడ స్థల పురాణం. మునులు కొల్చిన ప్రదేశం కాబట్టి వేములకొండ అని అంటారు. 4 కొండల మధ్య ఉన్న గుట్ట మీద స్వయంభూగా లక్ష్మీ నరసింహస్వామి సాలిగ్రామ రూపంలో వెలిశారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి సాలగ్రామం రూపంలో లక్ష్మీ సమేతంగా శంకు చక్రాలతో దర్శనమిస్తారు. చక్రం వైపు స్వామివారు ముఖంగా, మధ్యలో నామం చేప ఉదర భాగంగా, చివర శంఖం చేప తోకగా స్వామివారు గోచరిస్తారు. అవతారం మత్స్యావతారం కాబట్టి ఈ ఆలయాన్ని మత్స్యగిరి అని పిలిచారు. అభిషేకం కోసం మునులు కొలనులో నీళ్లు తేవడానికి వెళ్తే ఇక్కడ నామాలతో ఉన్న చేపలు కనిపించారు. ఇక్కడ చేపలన్నీ నామంతో ఉండడం ప్రత్యేకత. అనారోగ్యంతో ఉన్నవారు స్వామివారి కొలనులో స్నానం చేసి ఇక్కడ నిద్ర చేస్తే ఆరోగ్యం చేకూరుతుందని వారి నమ్మకం.